దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. మనం గ్రహించలేని గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం. నిజంగానే దేవుడు మన జీవితంలో మనం అనుకోనని కార్యాలు ఎన్నో చేస్తాడు. నా జీవితంలో ఇది ఇలా జరుగుతుందా అని కూడా మనం ఊహకు అందని కార్యాలు ఆయన ఎన్నో చేయగలరు. ఎందుకంటే ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయగలిగినవాడు. మన జీవితంలో ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి దేవుడు మనకి ఏదైనా ఒక సంవత్సరం ఒక వాగ్దానం ఇచ్చాడనుకోండి, మనం ప్రస్తుతం ఉంటున్న పరిస్థితులకి ఆ ఇచ్చిన వాగ్దానానికి అసలు సంబంధమే ఉన్నట్టు మనకు అనిపించదు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుంది. అప్పుడు మనం ఆశ్చర్యపోతాం. ఏంటి ఈ ఈ పని ఇప్పుడు చేస్తానని, లేకపోతే నన్ను ఈ స్థితిలో ఉంచుతానని దేవుడు ఎప్పుడో చేసిన వాగ్దానం ఇది, నేను తెలుసుకోలేకపోయానే అని మనం ఆశ్చర్యపోవడం మన వంతవుతుంది. దేవుడు నీ పట్ల నా పట్ల కలిగి ఉన్న తలంపులు, ప్రణాళికలు ఎంత గొప్పవి అంటే అవి మన ఊహకు అందనివి, మన కంటికి కనపడనివి, మన చెవికి వినపడనివి, మన హృదయానికి గోచరం కానివి. అట్టి గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యములు చేయగలిగిన దేవుడు ఆయన మాత్రమే. కాబట్టి నీ జీవితంలో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని శ్రమల్లో ఉన్నా, ఏదైనా కానివ్వండి, జీవితం మీద నమ్మకం అనేది మాత్రం కోల్పోవద్దు. దేవుని మీద నమ్మకం, విశ్వాసం అనేది కోల్పోవద్దు. నిరీక్షణ ఉంచుదాం. ఎందుకంటే దేవుడు మనకి ఎంతగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు అంటే, మనం పుట్టక మునిపే మన గురించి ఆయన రాసుకున్నాను అని ఆయన చెప్తున్నాడు. అంత గొప్పగా ప్రేమించే దేవుడు మనకుండగా ఆయన మనల్ని ఎన్నడూ చేయి విడువని, ఎడబాయని, విడువని దేవుడు. ఆయన చాలాసార్లు బైబిల్లో మనం గనుక గమనించినట్లయితే భయపడకము అనే మాట 365 సార్లు ఉంటుందట. అలాగే విడువను ఎడబాయను అనే మాట కూడా మనం చాలాసార్లు ఉండడం గమనిస్తూ ఉంటాం. దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టనివాడు, మన మీద ప్రేమ చూపించేవాడు. కాబట్టి అందరూ ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ వందనాలు.